నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్, స్నేహ హోమియోపతి. ఈరోజు మనము ఈ స్పర్మ్ కౌంట్ పెరగాలంటే ఏం చేయాలి, అది వితౌట్ మెడిసిన్ అనమాట. అంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా కూడా కొంత సపోర్ట్ అనేది మనకు వస్తుంది. దీంతోపాటు మంచి నిద్ర అవసరం. తర్వాత స్పర్మ్ కౌంట్ పెరగాలంటే మందమైన బట్టలు వేసుకోకూడదు. అంటే జీన్స్ ఇలాంటివి మన క్లైమేట్ సూట్ కాదు. అలాంటి వేయడం వల్ల కూడా ఓవర్ హీట్ అయిపోయి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ డైట్లో కూడా సెలీనియం ఎక్కువ ఉండేది తీసుకోవాలి. నైట్రిక్ ఆక్సైడ్ కొంచెం రిలీజ్ కావడానికి అంటే క్యారెట్, మురమురాలు, తర్వాత ఆనియన్ ఇట్లాంటివి తినడం వల్ల న్యాచురల్గా స్పర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంటుంది. దీంతోపాటు డ్రై నట్స్, అంజీర్ ఇలాంటివి తీసుకోవడం, ఇలాంటివి కూడా చాలా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. మంచి నిద్ర అయితే కంపల్సరీగా ఉండాలా. నెక్స్ట్ డ్రెస్, వేసవికాలంలో జీన్స్ వేస్తే లోపల ఉడికిపోతుంది. దీనివల్ల స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతుంది. మరీ స్పర్మ్ కౌంట్ మరీ లో ఉండి అస్సలు పనికి రాలేదు అన్నప్పుడు కంపల్సరీగా ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు పాటించండి. తర్వాత ఈ స్పర్మ్ కౌంట్ పెరిగే విధానం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మన నంబర్ కాల్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. నమస్తే.